आपका नाम क्या है? हाँ हाँ అది సంగతి. ఏమర్థమైందన్నా నీకు? అది సంగతి అంటున్నావు. ముస్లిం అనే? వాళ్ళు తెగించి సాయం చేస్తున్నారండి బాబండి. వాళ్ళు పీపీఈ కిట్లు ఇవాళ నేను పత్రికలో చూసి ఆశ్చర్యపోయాను. నరసింహరావు గారు ఒక పెద్ద ఆయన ఎవరో ఊళ్ళో చనిపోతే కొడుకులు నలుగురు మేము రాము, మాకు వచ్చింది అంటే ముస్లిం సేవా సమితి కార్యకర్తలు వచ్చి ఆయన హిందూ ధర్మం ప్రకారం దహనం చేశారండి. ఆ ముస్లిం ఆ కార్యకర్తలందరికీ నేను నమస్కారం చేస్తున్నా చేతులెత్తి. మానవత్వం ఈ కథలు పిల్లలకి చెప్పాలి, ఈ సంఘటనలు పిల్లలకి చెప్పాలి. ఈ మానవత్వం పెంచాలండి, మతం కాదు. ఎంతసేపు ఎవరి మతం వారు అనుసరిస్తారు, అందరి దేవుడు ఒకటే ఏ పేరుతో పిలుచుకున్నారు. కానీ మతాతీతంగా కులాతీతంగా అన్నిటికీ అతీతంగా ఈవేళ మనం సాయం చెయ్యాలి. ఏమైనా సరే పాపం అక్కడ శవం పడిపోయింది, ఎవరు రావట్లా, ఏమైపోతారు, వీధికే నష్టం కదా, దాని ద్వారా ఏమైనా వ్యాపించిన కష్టమే కదా, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా. మరి ముస్లిం సేవా కార్యకర్తలు రావడం ఏంటి? ఈ హిందూ మతంలో పెద్ద ఆయనకి నలుగురు కొడుకులు వెళ్ళకపోవడం ఏంటండి? ఆస్తి ముస్లిం సేవా సమితి వాళ్ళకి ఇచ్చారా, నలుగురు కొడుకులకి ఇచ్చారండి వాళ్ళది. నలుగురు కొడుకులకే కదా మరి ఆస్తులేమో వీళ్ళు పంచుకుంటారా, ఆస్తులేమో వాళ్ళు దహనం చేయాలా? ఏమి పద్ధతి ఇది? అంటే ఏది మానవత్వం? ఇక్కడ హిందూ